సో డాక్టర్ గారు ముఖ్యంగా ఈ ఒవేరియన్ క్యాన్సర్ అనేది కూడా బాగా పెరుగుతుంది భారత్‌లో. సో ఇది రావడం గల కారణాలు ఏంటి? దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఒవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వన్ ఆఫ్ ది డేంజర్ క్యాన్సర్స్. ఎందుకంటే ఈ క్యాన్సర్ 1 in 100 విమెన్‌లో చూస్తాము. ఈ క్యాన్సర్ మొదటి 2 స్టేజెస్‌లో సిమ్టమ్స్ ఉండవు. సో పొట్ట కొంచెం ఉబ్బరంగా అనిపించడము, ఆకలి తగ్గడము, తిన్నాక సగం తినంగానే ఇంకా చాలే వద్దు అని తినబుద్ధి వేయకపోవడం, గ్యాస్ ప్రాబ్లమ్, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఇలా ప్రజెంట్ చేస్తుంది. అండ్ చాలామంది ఆడవాళ్ళకి కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపించడము, ఎసిడిటీ, ఆకలి తగ్గడము చూస్తూ ఉంటాము. సో చాలామంది కొంచెం వయసు ఎక్కువ అవుతుంది కదా, నాకు తిన్నది అరగట్లేదు, పులుపు పడట్లేదు, కారం పడట్లేదు ఇలా అనుకుని ఒక 6 నెలలు టైం వేస్ట్ చేస్తారు. దెన్ వాళ్ళకి అర్థమవుతుంది పొట్టలో ఏదో తేడా జరుగుతుంది అని. సో ఈ అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ పేషెంట్స్ యూజువలీ స్టేజ్ 3లో మా దగ్గరికి వస్తారు. అంటే ఆల్రెడీ క్యాన్సర్ పెరిగిపోయి పొట్టలో పాకి ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము. బట్ ఇది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్యాన్సర్స్ టు ట్రీట్ బికాస్ స్టేజ్ పెరిగిపోయి ఉంటుంది మోస్ట్ పీపుల్లో. కారణం అంటూ ఏం లేదండి. అండాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఓవరీ క్యాన్సర్కి పెద్దగా కారణం లేదు. యూజువలీ పిల్లలు పుట్టని వాళ్ళల్లో, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. బట్ అట్లా అని పిల్లలు పుట్టి ఉంటే ఈజీగా రాదు అనేం లేదు. ఇంకోటి మేడం, మీరు అంటే గత ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడాము, ఈ పీరియడ్స్ సక్రమంగా లేనప్పుడు ఋతుక్రమం బ్లీడింగ్ని బట్టి సో మనం క్యాన్సర్ ఉండే అవకాశాన్ని మనం గుర్తించే అవకాశం ఉందా? అది ఏ రకంగా? ఎవరికన్నా పీరియడ్స్ రావట్లేదు అనుకోండి, టైంకి పీరియడ్ నిలిచిపోతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది లేదా హార్మోన్ ప్రాబ్లం ఉంది, సో వాళ్ళకి టైం టు టైం పీరియడ్ అవ్వట్లేదు అంటే యూజువలీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే. బికాజ్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, గర్భాశయము, అండాశయము చేయాల్సిన పని సరిగా చేయట్లేదు. సో వాటిలో ఏదో తేడా జరుగుతుంది. సో అప్పుడు పీరియడ్స్ నిలిచిపోయిన టైంలో క్యాన్సర్ వస్తుంది అనట్లేదు. బట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఎక్కువ. మేడం, ఈ గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే వారు అంటే తిరిగి బిడ్డని కనడానికి అవకాశం ఉంటుందా? సో వారు సెక్స్లో పాల్గొనవచ్చా? వాళ్ళ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది? కొంతమంది పీసీఓడి పేషెంట్స్లో పీరియడ్ నిలిచిపోయి ఆ నిలిచిపోయిన పీరియడ్ క్యాన్సర్ కింద, గర్భాశయ క్యాన్సర్ కింద మారడం చూస్తున్నాము. మామూలుగా గర్భాశయ క్యాన్సర్ 40, 50, 60 దాటిన అంటే పీరియడ్స్ ఆగిపోయే వయసు లేదా ఆగిపోయిన తర్వాత చూస్తాము. ద సెకండ్ గ్రూప్ ఈజ్ యంగ్ పీపుల్. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండి పీరియడ్ బయటికి రాక అది మిగిలిపోయి క్యాన్సర్ వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాము, కామన్గా చూస్తున్నాము. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంకా పెళ్ళయి ఉండదు చాలామందికి, ఆర్ పెళ్ళైనా ఇంకా పిల్లల గురించి ఆలోచించి ఉండరు. ఇది మెయిన్లీ పీసీఓడి ప్రాబ్లం మూలంగా వచ్చిన గర్భాశయ క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ యూట్రస్ది అన్నప్పుడు యూట్రస్ తీయకుండా 1 year వాళ్ళకి మందులు ఇచ్చి ఈ క్యాన్సర్ పోయేలాగా చేసి ట్రీట్మెంట్ అవ్వంగానే వాళ్ళని టెస్ట్ ట్యూబ్ హెల్ప్ ద్వారా ఐవీఎఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక బేబీ పుట్టాక అప్పుడు మళ్ళీ వాళ్ళ యూట్రస్ని తీయడమో లేదా మందులతో మళ్ళీ కంట్రోల్లో ఉంచడమో చేస్తున్నాము. యూట్రస్ క్యాన్సర్ ఉంటే సెక్స్ చేయకూడదు అని ఎక్కడా లేదు అండి, ఎందుకంటే సెక్స్ ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. సో యూట్రస్ క్యాన్సర్ ఉంటే తీసేస్తాము, యూట్రస్ తీసేస్తాము. తీయలేము, ఈవిడికి ఇంకా పిల్లలు కావాలి అన్నప్పుడు 1 year మెడిసిన్స్ ఇస్తాము. ఆ 1 year ప్రెగ్నెంట్ అవ్వద్దు అని చెప్తాము. ఆ తర్వాత వి ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.